హాయ్ ఫ్రెండ్స్, భారత్ మాతాకి జై. మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఆయన అంత గొప్ప విజనరీ లీడర్ కావటానికి గల కారణం, ఒక ఛాయ్ వాలా దగ్గర నుంచి ఎంత విజనరీ ఉంటే ఆయన అంత గొప్ప స్థాయికి, ఒక భారత ప్రధాని స్థాయికి వస్తారు చెప్పండి. విజనరీ లీడర్ అంటే అంత ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి టైప్లో కాకుండా, కొంతమంది రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు కదా, ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడిలాగా. ఏ చిన్నది వచ్చినా, లైక్ మన ఓవైసీలాగా, అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ టైప్లో కాకుండా, పాక్ పైన తొందరగా యుద్ధం ప్రకటించండి అని చాలా ఊరిపోతున్నారు పాపం వాళ్ళందరూ. ఆపరేషన్ సింధూర్ పేరు మీద మన భారత ప్రధాని చేస్తున్న పని నిజంగా హ్యాట్స్ ఆఫ్, హర్షణీయమైంది అని చెప్పచ్చు. ఆయన అందరిలాగా వాగే రకం కాదు. ఎవరైనా సరే చేతలు చేసేవాళ్ళు మాటలు మాట్లాడారట. అలా ఆయన మాటలు మాట్లాడే వ్యక్తిని కాదు, నేను చేతల ద్వారా చూపిస్తాను అని మొట్టమొదటిసారిగా ఆయన పాక్ వాళ్లకు సింధు నది వాటర్ వెళ్లకుండా ఆపేశారు. ఆ తర్వాత ఇప్పుడు నిన్న అర్ధరాత్రి 1 గంటకు ఎయిర్ ఫైర్ చేశారు. అసలు సూపర్ కదా మన నరేంద్ర మోదీ గారు. ఆయన ఈ ఆపరేషన్ సింధూర్ అని చాలా చక్కగా దీనికి పేరు పెట్టారు. బికాస్ చాలామంది ఈ పాక్ ఉగ్రవాద దరిద్రులందరూ, చండాలపోళ్ళు మన భారత స్త్రీల కళ్ళ ముందరిని వాళ్ళ భర్తలని హిందూ ఆర్ ముస్లిం అని వాళ్ళ ముందే రక్తపాతాన్ని క్రియేట్ చేసి వాళ్ళ సింధూరాన్ని తీసేశారు. కాబట్టి మేబీ ఆపరేషన్ సింధూర్ అని దీని పేరు నరేంద్ర మోదీ గారు డిసైడ్ చేశారేమో అని నాకు అనిపిస్తుంది. బట్ ఎనీవేస్, ఎప్పుడైనా సరే మనకు యుద్ధం జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి కర్ఫ్యూలు విధిస్తుండొచ్చు, 144 సెక్షన్స్ రావచ్చు. కాబట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉండండి. అలాగే మనం ఇక్కడ ఉన్నాము, మన భారత సరిహద్దుల్లో, అక్కడ మన దేశ పౌరులు, మన భారత సైనికులందరూ కూడా మన కోసము, మన భద్రత కోసం అక్కడ పోరాటం జరుపుతున్నారు. కాబట్టి మనందరం కూడా మన గురుతర బాధ్యతగా, మన చుట్టుపక్కల ఏదైనా అల్లర్లు జరిగితే మనము బయటకు వెళ్ళకుండా, అలాగే మన నిత్యావసర సరుకులు కొందరు దళారీ వాళ్ళు ఇదే టైం అనుకొని వాటిని పెంచే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి, జాగ్రత్తగా ఉండండి. భారత్ మాతాకి జై. జై నరేంద్ర మోదీ.